ఈ యవ్వన దశలో చాలా బలమైన దశ కదా, కోరికలు బలంగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, 3 కారణాలు చెప్తున్నాను. మొదటి కారణం చెప్పాను, మీ అందరికీ అర్థమైంది. పాయింట్ నెంబర్ 2, ఈ యవ్వన దశలో కోరికలు చాలా బలంగా ఉండడం వల్ల వారికి వచ్చిన కోరికను విశ్లేషించకుండా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. కోరిక కలగడం మానవ సహజం, కానీ అది సమంజసమా సమంజసం కాదా అన్నటువంటి ఇంగితం కూడా మనకు ఉంటుంది. ఆ ఇంగితాన్ని వినియోగిస్తారా అంటే వినియోగించరు. దీని అంతటికి కారణం జ్ఞానం లేకపోవడం ఫస్ట్ది, అది మూలం. ఆ జ్ఞానాన్ని ఆశ్రయిస్తే ఈ పెద్దల ఆలోచనకు విలువనివ్వడం, లేదా ఈ కోరికలు తీర్చేసుకోవడం. కోరికలు అనేవి ఎలాంటివి? రకరకాలు, అవి ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. లోక సంబంధమైన కోరికలు, చీకటి సంబంధమైన కోరికలు, భయంకరమైన కోరికలు, తప్పుదారి పట్టించే కోరికలు, చెడిపేసే కోరికలు, లేదా లోకంలో ఏవో వ్యర్థమైన వాటికి మనల్ని నడిపించేటువంటి కోరికలు, ఇలాంటివి చాలానే ఉంటాయి. సో అలాంటి కోరికలకు ప్రాధాన్యతనిచ్చే దశ ఈ యవ్వన దశ. సో దానికి ప్రాధాన్యతనివ్వడం వల్ల నియంత్రించుకునే జ్ఞానం వాళ్ళు కలిగి ఉండకపోవటం వల్ల చాలామంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చూద్దాం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఏమని చెప్తున్నాడు. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. ఎవరు కనబడ్డారట? బుద్ధి లేని పడుచువాడు. వాడట సంధ్యవేళ పొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంటే ఆల్రెడీ ఆ కోరిక కలగటం, ఆ కోరికను తీర్చుకోవడానికి అతడు వెళ్ళిపోవడం, రెండు జరిగిపోయాయి. కానీ దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదురవుతుందో 22వ వచనంలో చెప్తున్నాడు. చూడండి 22వ వచనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అతను తీసుకున్న ఆ తప్పుడు కోరిక, చాలామందికి ఈ వయసులో ఆ తప్పుడు కోరిక కలగగానే తీర్చేసుకోవాలి. దానికి కూడా మోటివేట్ చేసేది ఎవరు? మళ్ళీ ఇతను లాంటి వాళ్ళే, అలాంటి భావజాలం కలిగిన వాళ్ళే మోటివేట్ చేస్తారు. సో మోటివేట్ చేస్తే ఆ తప్పు కోరిక తీర్చుకోవడానికి అతను పరిగెత్తడం వల్ల అక్కడ ఏం జరిగిందో చూడండి. 22వ వచనం. వెంటనే పశువు వదకు పోవునట్లు, పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. ఎప్పటి వరకు ఉన్నట? వాడి గుండె అంబు చీల్చి వరకు. సో అంటే ఒక కోరికను సంతృప్తి పరుచుకోవడానికి, ఒక కోరికను తీర్చుకోవటానికి ఏమాత్రం ఆలోచించకుండా ఒక యవ్వనస్తుడు కదులుతున్నాడు, ఒక యవ్వనస్తురాలు కదులుతోంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని వల్ల నష్టం వాటిల్లబోతోంది అన్న జ్ఞానం వాళ్ళకి అప్పటికి కలగట్లా. అందుకే కదా ఈరోజు యవ్వనస్తులు ఎందుకు ఇంత దారుణంగా దారి తప్పిపోతున్నారు, ఎందుకు ఇంత దారుణంగా తమను తాము నాశనం చేసుకుంటున్నారు, ఎందుకు ఇంత దారుణంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇదే, ఓన్లీ వన్ రీజన్. ఏంట రీజన్? వాళ్లకు కలిగిన కోరికను తీర్చేసుకోవడానికే ప్రయత్నపడుతున్నారు తప్ప దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులకు మనం వెళ్ళబోతున్నాం, ఎలాంటి ఫ్యూచర్ ఉంది మనకి, దాన్ని ఎలా మనం కొలాప్స్ చేసేసుకుంటాం, వీటికి మనం బానిసలం కావడం వల్ల ఏమైపోతుంది జీవితం, లేదా వీళ్ళ మాటలు విని పని చేయటం వల్ల ఏమైపోతుంది జీవితం, నా జీవితాన్ని నేను ఎలా కట్టుకోవాలి, నా జీవితం ఎలా నా చేతుల్లోకి తెచ్చుకోవాలి, నా జీవితాన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి, ఒక విజయవంతమైన జీవితాన్ని నేను ఎలా ఆస్వాదిస్తూ అనుభవించాలి, ఇవేవి ఆలోచించకుండా కళ్ళ ముందు కనబడుతున్న ఏదో ఒక వాంఛ, ఏదో ఒక కోరిక, అదే నిజం అనుకొని బలవంతంగా తమ్మును తాము ప్రేరేపించుకొని దానిలోకి ఓటేసి వెళ్ళిపోవడం. ఎస్, మీరు చూడొచ్చు అమ్నోన్ అనేటువంటి వ్యక్తి జీవితం చాలా బలమైన కోరిక చేత పట్టబడ్డాడు. దేంతో పట్టబడ్డాడు? కోరిక చేత పట్టబడ్డాడు. ఆ కోరిక చేత పట్టబడి చేయరాని కార్యం చేయడానికి సంకల్పించాడు. అతనికి ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు, యెహోనాదాబు. ఆ స్నేహితుడి ప్రోత్సాహం, ఆ స్నేహితుడు ఇచ్చినటువంటి ఒక చచ్చు సలహా, మళ్ళీ పైన చూసినట్టే ఆ స్నేహితుడు ఇచ్చినటువంటి ఒక పనికి మాలిన సలహా. అదే పెద్దవాళ్ళని అడిగితే నాకు ఇలాంటి థాట్ వచ్చింది, నాకు ఇలాంటి కోరిక కలిగింది, నేను ఇలా చేస్తే ఏంటంటే ఆ పెద్దవాడు ఫ్యూచర్ మొత్తం చెప్తాడు.
నువ్వు ఇలా చేస్తే ఇదిగో ఇలాంటి పర్యవసానాలు వస్తాయి, ఆ పర్యవసానాలు నువ్వు ఫేస్ చేయాలి, ఆ తర్వాత ఇలా ఉంటుంది లైఫ్, ఆ తర్వాత నువ్వు ఇలా అయిపోతావు, నీ జీవితం మొత్తం కొలాప్స్ అయిపోద్ది, నువ్వు తీసుకునేది చాలా రాంగ్ డెసిషన్ అని ఎవరు చెప్తారు? అనుభవజ్ఞుడు, పెద్దవాడు, సత్య మార్గం ముందు ప్రయాణం చేసేవాడు చెప్తాడు. కానీ ఎవరిని అడిగాడు? యెహోనాదాబు అనేటువంటి తన తోటివాడిని అడిగాడు. తనతో పాటు సమానంగా ఇలాంటి దరిద్రపు ఆలోచనలు కలిగిన వాడిని అడిగాడు సలహా. బాబు ఒక చక్కటి సలహా చెప్పు, నాకు ఈ కోరిక కలిగింది. ఒక పనికిమాలిన సలహా పడేశాడు, దాన్ని అవలంబించేశాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. ఆలోచించండి, ప్రాణం కోల్పోయాడా లేదా? కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. ఎందుకు ప్రాణాన్ని కోల్పోయాడు? తాను తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయం, అతనికి వచ్చినటువంటి కోరిక కరెక్టా కాదా అని తనను తాను పరిశీలన చేసుకోకపోవడం వల్ల అలాంటి దారి తప్పిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, కోరికను నియంత్రించుకోకపోవడం. రైట్. ఇక మూడో పాయింట్ చూద్దాం. త్వరగా సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా తీసుకెళ్తున్నాను ముందుకి. మూడో పాయింట్, లక్ష్యం గురి లేకుండా జీవించటం, లేదా ఆ లక్ష్యాన్ని మరిచిపోయి జీవించటం. ఒక లక్ష్యం లేదు జీవితానికి, ఒక దిశ లేదు, ఒక నిర్దేశం లేదు. ఆ లక్ష్యం గురి లేకుండా జీవించటం వల్ల అతడు తన జీవితాన్ని వృధాగా గడుపుతాడు, లేదా లక్ష్యాన్ని మరిచిపోవటం వల్ల తన జీవితాన్ని వృధాగా గడుపుతాడు. ఏంటి నీ జీవిత లక్ష్యం? ఏంటి నీ జీవిత పరమార్థం? ఎలా ఈ జీవితాన్ని ముందు కొనసాగింపజేసుకోవాలి? ఎలా ఈ జీవితాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవాలి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మోషే గారు 40 ఏళ్ల వయసులో ఒక చిన్న మిస్టేక్ చేసి పారిపోయారు. మళ్ళీ ఎప్పుడు వచ్చారు? మళ్ళీ 80 ఏళ్ల వయసులో. అది దేవుడు పిలిచాడు కాబట్టి, లేకపోతే లైఫ్ కొలాప్స్. అర్థమైందా? సో 3 పాయింట్స్ మీకు చెప్పాను. ఏమేంటి చెప్పండి ఒకసారి. నెంబర్ 1, అనుభవజ్ఞులైన పెద్దల సలహా వినకపోవటం. నెంబర్ 2, కోరికను నియంత్రించుకోలేకపోవటం. మూడోది, దిశానిర్దేశం లేకుండా జీవించడం. ఇలాంటి కారణాల వల్ల యవనస్తులు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి లైఫ్ని మీరు లీడ్ చేయకుండా ఉండాలి అంటే ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. రేపటి నుంచి మరిన్ని మహాజ్ఞాన సంగతులు నేర్చుకుందాం. అందరూ కూడా సిద్ధపడరండి, త్వరపడరండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్.